ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ అండ్ డిఎస్సికి యూస్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులు ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతములోని ఏ స్థాయిలో ఉండాలి? ఆప్షన్ 1 అమూర్త సాంప్రదాయక, ఆప్షన్ 2 సాంప్రదాయక, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయక, ఆప్షన్ 4 పూర్వ సాంప్రదాయక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. ఆప్షన్ 1 పునర్బలనం, ఆప్షన్ 2 అవధానం, ఆప్షన్ 3 ధారణ, ఆప్షన్ 4 పునరుత్పాదకం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా ఆప్షన్ 1 జన్యువులు రూపొందుతాయి, ఆప్షన్ 2 సమజాతాలు రూపొందుతాయి, ఆప్షన్ 3 మూర్తిమత్వం రూపొందుతుంది, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం రూపొందుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది? ఆప్షన్ 1 యాంత్రిక వివేచనం, ఆప్షన్ 2 శాబ్దిక వివేచనం, ఆప్షన్ 3 ప్రాదేశిక సంబంధాలు, ఆప్షన్ 4 కళాత్మక సంబంధాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది అధ్యయన పద్ధతులలో వ్యక్తినిష్టత అధికంగా గల పద్ధతి? ఆప్షన్ 1 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 4 అంతఃపరిశీలన పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణం? ఆప్షన్ 1 అనిర్దేశన మంత్రణం, ఆప్షన్ 2 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఆప్షన్ 3 నిర్దేశక మంత్రణం, ఆప్షన్ 4 జీవన గమన మంత్రణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. ఆప్షన్ 1 అనుభవం, ఆప్షన్ 2 పరిపక్వత, ఆప్షన్ 3 అనుకరణ, ఆప్షన్ 4 శిక్షణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, ఆప్షన్ 2 వికాసం పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి, ఆప్షన్ 3 వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు, ఆప్షన్ 4 వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని కేంద్రంగా చేసుకుని బోధనాభ్యసన ప్రక్రియను నిర్వహించాలని NCF 2005 సూచించింది. ఆప్షన్ 1 మూల్యాంకన కేంద్రీకృతంగా, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృతంగా, ఆప్షన్ 4 విషయ కేంద్రీకృతంగా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాస పరంగా తరచూ ఈ క్రింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును. ఆప్షన్ 1 తాదాత్మ్యం వర్సెస్ తాదాత్మ్య సంభ్రమం, ఆప్షన్ 2
స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు. ఆప్షన్ 3 చొరవ వర్సెస్ అపరాధం. ఆప్షన్ 4 శ్రమశీలత వర్సెస్ న్యూన్యత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకి సెలవు దినములలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది. కానీ టీచరు తనను ఇష్టపడదని భయంతో హోంవర్క్ చేయుటలో గల ప్రేరణ. ఆప్షన్ 1 సాంఘిక. ఆప్షన్ 2 బాహ్య. ఆప్షన్ 3 అంతర్. ఆప్షన్ 4 సాధన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలచాడు. ఆప్షన్ 1 పునరభ్యసనం. ఆప్షన్ 2 వైఖరులు. ఆప్షన్ 3 గుర్తింపు. ఆప్షన్ 4 పునఃస్మరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుణ్ణి గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసనం బదలాయింపు. ఆప్షన్ 1 ప్రతికూల. ఆప్షన్ 2 శూన్య. ఆప్షన్ 3 అనుకూల. ఆప్షన్ 4 విపార్శ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును. ఆప్షన్ 1 నిర్ధారణ మాపనలు. ఆప్షన్ 2 ఇంటర్వ్యూలు. ఆప్షన్ 3 ప్రక్షేపక పరీక్షలు. ఆప్షన్ 4 క్యుములేటివ్ కార్డులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నిర్ధారణ మాపనలు, ఇంటర్వ్యూలు అనేవి 2 కరెక్ట్ ఆన్సర్. ఈ 2 అనేవి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులలో సహాయ సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రణ సన్నివేశంలో గమనించుట. ఆప్షన్ 1 సహజ పరిశీలన పద్ధతి. ఆప్షన్ 2 వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆప్షన్ 3 పరిపుచ్చ పద్ధతి. ఆప్షన్ 4 నియంత్రణ పరిశీలన పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఎబ్బింగ్హౌస్ ప్రకారం ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే విస్మృతి శాతం. ఇక్కడ శాతం. ఆప్షన్ 1 50%. ఆప్షన్ 2 25%. ఆప్షన్ 3 60%. ఆప్షన్ 4 75%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనము ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి అనుటలో అర్థం. ఆప్షన్ 1 బోధన అభ్యసన ప్రక్రియ ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత. ఆప్షన్ 2 బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే. ఆప్షన్ 3 బోధన అభ్యసన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే. ఆప్షన్ 4 బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభంలో మాత్రమే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరైన సంబంధాలను నెలకొల్పుకోలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావమును తరగతిలో విద్యార్థులపై చూపించుట ద్వారా ఉపశమనము పొందుట. ఆప్షన్ 1 ప్రక్షేపణము. ఆప్షన్ 2 విస్థాపనము. ఆప్షన్ 3 దమనము. ఆప్షన్ 4 ప్రతిగమనము. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిసర విధానాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. ఆప్షన్ 1 పూర్వ కౌమార దశ. ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. ఆప్షన్ 4 యవనాంబర దశ.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయుటను అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ 1 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 సాంఘిక అభ్యసనం, ఆప్షన్ 4 కార్యక్రమయుత అభ్యసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువ ఉన్నచో ప్రాథమిక ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి. ఆప్షన్ 1 1:20, ఆప్షన్ 2 1:30, ఆప్షన్ 3 1:35, ఆప్షన్ 4 1:40. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత పిల్లల ప్రజాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్ 1 50 to 70, ఆప్షన్ 2 1 to 20, ఆప్షన్ 3 20 to 39, ఆప్షన్ 4 30 to 50. 30 to 50. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు అంటే అతని మానసిక వయస్సు శారీరక వయస్సు కన్నా ఆప్షన్ 1 ఎక్కువ, ఆప్షన్ 2 తక్కువ, ఆప్షన్ 3 సమానం, ఆప్షన్ 4 అత్యల్పం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం ఈ క్రింది దశలో పిల్లలు సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాల్లో ఆలోచించడం మానసిక ప్రకల్పనలను పరీక్షించడం ద్వారా పరిష్కరిస్తారు. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు, కానీ బహుమతులు పునర్బలనాలు ద్వారా కాదు. ఇది ఆప్షన్ 1 ప్రవర్తనవాదం, ఆప్షన్ 2 సంజనాత్మకవాదం, ఆప్షన్ 3 సంసర్గవాదం, ఆప్షన్ 4 మనోవిశ్లేషణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధనా దశకు చెందుతుంది. ఆప్షన్ 1 ప్రతిచర్యాత్మక, ఆప్షన్ 2 పరస్పర చర్యాత్మక, ఆప్షన్ 3 ఉత్తర చర్యాత్మక, ఆప్షన్ 4 పూర్వ చర్యాత్మక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభావవంతమైన బోధన శిక్షణ ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థుల అభ్యసన జరగలేదు. ఆప్షన్ 1 పునర్బలనం, ఆప్షన్ 2 అభ్యసనం, ఆప్షన్ 3 ఫలిత, ఆప్షన్ 4 సంసిద్ధత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 5వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధన అభ్యసన ప్రక్రియ విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుచ్చుటకు అవకాశమిస్తూ ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి కింది నాయకత్వ లక్షణాలు కలవు. ఆప్షన్ 1 సహభాగి నాయకత్వం, ఆప్షన్ 2 అనుమతిపూర్వక నాయకత్వం, ఆప్షన్ 3 జోక్యరహిత నాయకత్వం, ఆప్షన్ 4 నిర్దేశిక నాయకత్వం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది అభ్యసన సిద్ధాంతాల్లో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినది. ఆప్షన్ 1 బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఆప్షన్ 2 స్కిన్నర్ కార్యసాధక నిబంధన, ఆప్షన్ 3 థార్న్టెక్ యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 4 పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనం. రైట్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో మానసిక చలనాత్మక రంగ వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం. ఆప్షన్ 1 వ్యాస రచన పోటీలు, ఆప్షన్ 2 ఆటలాడుట, ఆప్షన్ 3 నమూనా పార్లమెంటు, ఆప్షన్ 4 ఉపన్యాస పోటీలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.